అమ్మో, యరొబాము ఏం చేశాడు? నీ చెయ్యి అనబెట్టు. యరొబాము ఏం చేశాడు? ఎవరిని ఎవరిని హలో, ఎవరిని? దైవ సేవకుని వానిని పట్టుకొండిరా అన్నాడు. హల్లెలూయా. ఎవరు? ఒక రాజు అన్నాడు. ఆ రాజ్యము, ఆ అధికారము ఎవరిచ్చారంటే సర్వోన్నతుడైన దేవుడు యరొబాముకి ఇచ్చాడు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు యరొబాముకి ఎందుకు ఇచ్చాడు చెబుతారా? యరొబాము సొలొమోనుకి ఎందుకు అధికారముని ఇచ్చాడు చెప్తారా? నేను చెప్పట్లేదా చరిత్ర? ఎందుకు ఇచ్చాడు దేవుడు యరొబాముకు రాజ్యాధికారము? సొలొమోను యొక్క అవిధేయతను బట్టి, సొలొమోను యొక్క బుద్ధిహీనతను బట్టి రాజ్య అధికారం ఎవరికి ఇచ్చాడు? యరొబాము. యరొబాము ఎవరు? సొలొమోను యొక్క పనివాడు, దాసుడు. సొలొమోనుకు ఇంకొక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరేంటి? రెహబాము. ఈ రెండు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెహబాము, యరొబాము. యరొబాము. చెప్పాలి. రెహబాము. యా రే యా యా ఒక యా ఎవరికి వస్తుంది? సేవకుడు. రే ఎవరికి వస్తుంది? కొడుకుకు వస్తుంది. రే అంటే కొడుకు గుర్తుపెట్టుకోండి. యా అంటే పనివాడు, సేవకుడు గుర్తుపెట్టుకోండి, దాసుడు. హల్లెలూయా. అయితే ఈ యరొబాము తను చేసిన తప్పును బట్టి దైవజనుడు గద్దించగా దైవజనుడి యొక్క గద్దింపునకు లోబడలేడు. హల్లెలూయా. దైవజనుడు గద్దించలేడు, కానీ దైవజనులో నుండి దేవుడు గద్దించినప్పుడు ఆ రెహబాము ఎవరమ్మా? ఎవరు? అందుకే ఇది మీరు ఎట్లున్నారంటని చెప్పేసి అంతే. యరొబాము ఏం చేశారంటే దైవ సేవకుని మీద కోపం తెచ్చుకొని, కట్టలుగా కోపం తెచ్చుకొని వాణ్ణి పట్టుకుని అన్నప్పుడే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగా ఎండిపోయింది. నా చెయ్యి అయితే పైకి లేచింది. నాకైతే చెయ్యి ఉన్నది. లేనో ఎత్తకండి. నాకు నోరున్నది, చెయ్యి ఉన్నది. ఉన్న నోరు ఇంకా అట్లనే నోరు ఆశీర్వదించబడను కాక, నోరు తెరిచిన నోరు తెరిచినట్టుగా ఆశీర్వదించబడును గాక. ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగానే ఆశీర్వదించబడును గాక. యరొబామేమో దైవజనునికి చెయ్యెత్తి శాపం కొని తెచ్చుకున్నాడు. ఇది యేసయ్యకు హల్లెలూయా అని చెయ్యెత్తి ఆశీర్వాదం తెచ్చుకోండి. అది ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగానే ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత అప్పుడు అయ్యకు నెత్తిలో అరికలు దిగి బాంచన్ అయ్యా, నీ దేవునికి ప్రార్థన చేయి, నువ్వు దేవునికి మొరపెట్టు, నా కొరకు వేడుకో, నా చెయ్యి మరలా బాగా ఉన్నట్లుగా వేడుకో అనగానే తిరిగి మరలా ఆ దైవజనుడు వేడుకొనగానే అక్కడ ఆయన ఏ బలైతే అర్పించడానికి వెళ్ళిందో అది పటాపంచలై చెదిరిపోయి కాలిపోయి బూడిదైపోయి ఆయన చెయ్యి మరలా బాగైపోయింది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఏ సందర్భంలో దేవునికి విరుద్ధంగా నువ్వు తప్పు చేశావో, ఏ సందర్భంలో దేవునికి విరుద్ధంగా పోరాడినావో, ఏ సమయంలో దేవునికి విరుద్ధమైన పాపము చేశావో, ఈరోజు నీ ఒప్పుకున్న ఎడల
తిరిగి దేవుని కృపను నువ్వు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. అట్లా ఉంటేనే ఎట్లాగా ఉన్నా మీరు సరైపోతారు. ఆమేన్. అట్లా ఉండకపోతే ఉన్నట్లుగా ఉండి ఇంటికి వెళ్తారు. హల్లెలూయా. ఎట్లా ఉండే హల్లెలూయా అన్నట్లుగా ఉంటేనేమో ఇంటికి రూపాంతరం చెంది వెళ్తారు. ఆమేన్. ఇట్లా ఉన్న అట్లా అన్నారనుకో ఎక్కడేసుకుంటుంది. ఇందుకేనా యేసయ్య రక్షించినది, ఇందుకేనా సిలువలో బలి అయినది. క్రీస్తు ప్రేమ చూపలేని క్రైస్తవులెన్ ఎందుకు, క్రీస్తు ప్రేమ చాటలేని ఈ బ్రతుకిన్ ఎందుకు, ఇందుకేనా నిదురపోయే సింహాల వలె బ్రతుకెందుకు, వారికి ప్రకటించే భాగం నీకు నాకు లేదా, వారికి రక్షించే భారం మనకు మీకు లేదా. హల్లెలూయా. అందుకే నిద్రపోయిన సింహం వలె పండుకొనకుండా, నిద్రపోయిన గార్ధం వలె పండుకొనకుండా పరిగెత్తుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డాను, మీ కొరకు నిలబెట్టాడు అంతే. హల్లెలూయా. అందుకే మనం నిద్రపోయే వాళ్ళం కాదు. పోవద్దు, నిద్రపోనియొద్దు. మనం పండుకోవద్దు, పండనివ్వద్దు. ఆమేన్. మనం బాగుపడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ వెట్టది అడుక్క, వద్దు కొడుక నా పరువు అవుతుంది. అన్నం పెట్టమ్మా, లేదు కొడుక నేను అడుక్కొచ్చుకుంటాను, వద్దు కొడుక పరువు అవుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మీరు ఓపిక కలిగి ఉంటే చాలా క్లుప్తమైన నేను ప్రభు సంగతి అడుక్కుంటున్నా, నా అంతరంగం నుంచి అడుగుతున్నా, ప్రభు ఇంత ఎండ ఉన్నా మాకు చల్లటి వాతావరణం నువ్వు. ఎట్లా అంటే పగులు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా ఇశ్రాయేలు ప్రజలు నేను నడిపించినట్టుగా తండ్రి ఈ రేకుల షెడ్లో అందులో నుంచి ఒక గ్లోరీని విడుదల చెయ్యి. ఉబ్బరెయ్యనీయక ఎవరికి విసుగుదలగన కానీయక నేను అంతరంగంలో మొరపెడుతున్నాను. మీరు ఏసీ గదిలో ఉన్నా కూడా ఈ సుఖం ఉండదు, కానీ ఈ రేకుల గదిలో మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. అది హల్లెలూయా. అయితే ఈ యరొబాము చావుకుని పైకి చెయ్యి లేపి నష్టం కొని తెచ్చుకున్నా కానీ పశ్చాత్తాపపడి ఆ తాతకు చేరివ్వండి. అక్కడ ఖాళీ ఉన్నాయి. పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో వేడుకునగానే, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయగానే, ప్రభు యొక్క సన్నిధిని వేడుకున్నయ్యా అని తనంతరంగంలో పాప క్షమాపణ తనంతరంగంలో పుట్టగానే, దైవజనుడు వేడుకునగానే పరలోకం నుండి ఆరోగ్యపు ఆత్మ ఆ వ్యక్తి మీదకి రాగానే తిరిగి ఎండిన చెయ్యి, బలహీనమైన చెయ్యి, చచ్చుబడిన చెయ్యి తిరిగి జీవముతో నింపబడింది. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు ఎండిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఈ స్థలంకు నీ వచ్చావేమో. ఈరోజు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ కన్నీరు గార్చావో అక్కడ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దానికి ఉదాహరణ నేనే. ఇక్కడ అనేకులు నా సంఘ బిడ్డలు సాక్షులుగా ఉన్నారు. చదువుదాం, దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం.
రెండో రాజుల గ్రంథం ఎన్నో రాజుల గ్రంథం, అంతేనా? నిజమేనా? నిజమేనా నేను చెప్పిందా? రెండో రాజుల గ్రంథమా? చదువు మరి, చదువు. రెండో రాజుల గ్రంథం నిజమన్న వాళ్ళు చదువు. ఏడు ఉందా మ్యాటర్? అది ఒకటో రాజుల గ్రంథము 12 అయిపోయింది, కానీ ఇక్కడ నుంచి 13వ అధ్యాయము చదువుదాం. 13వ అధ్యాయము ఎన్నో వచనం చదువుదాం. చదవండి. లేదు, 7 నుంచి చదవండి అమ్మా. 7 నుంచి చదవండి. 7 నుంచి చదవండి. 7 నుంచి చదవండి. అప్పుడు రాజు నీవు నా ఇంటికి నీవు చెయ్యి బాగగానే, అమ్మో, చెయ్యి బాగుపడగానే అయ్యకు ఒంట్లో భయం ముట్టుకొని, అయ్యకు ఒంట్లో చెమట ముట్టుకొని ఏమంటుంది తెలుసా రాజు? ఆ రాజు ఎవరు? యరొబామైన రాజు దైవజనుని మాటకు భయపడి, దైవజనునికి లేచిన చెయ్యి లేచినట్టే ఎండిపోయిన బలహీనమైన ఆ స్థితిని గమనించి మరలా ప్రార్థన చేయగానే తిరిగి జీవం పొందుకున్న విషయాన్ని గమనించి దైవ సేవకునికి వణకడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! దైవజనునికి భయపడడం మొదలుపెట్టాడు. అప్పుడు అంటాడు దైవజను దగ్గరికి, అయ్యా చదవమ్మా. అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోమని నీకు బహుమతి వచ్చేదనని, కొంచెం క్లుప్తంగా తీసుకుని, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లా నేను నీ ఇంట్లో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. హల్లెలూయా! ఏమంటున్నాడు? నీ ఇంట్లో రాజుగా ఏమన్నా తక్కువ ఉంటుందా? కొంచెం మైక్ ఆడగొట్టి ఈడగొట్టి అలర్ట్గా పెట్టుకోండి. కొంచెం అందించిన క్లుప్త, ఎందుకంటే చాలా నేను ఎంత తీవ్రత ఉంటా, మీరు అంత తీవ్రత ఉండాలి. హల్లెలూయా! రాజు ఇంటిలో ఏమైనా కొదవ ఉంటుందా? రాజు ఇంటిలో పేదరికం ఉంటుందా అన్నావు? రాజు ఇంట్లో పేదరికం ఉంటుందా? రాజు ఇంట్లో దరిద్రం ఉంటుందా? రాజు ఇంట్లో కడుపు మార్చుకోవడం ఉంటుందా? అన్ని సంపూర్ణంగా ఉంటాయి. దైవజనం దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో ఈ దినము నా ఇంటికి నువ్వు రావాలా, నా ఇంటికి వచ్చి నీవు ఆతిథ్యం పుచ్చుకోవాలి, నా ఇంటికి వచ్చి నువ్వు బహుమతులు నువ్వు పుచ్చుకోవాలి, ఖచ్చితంగా నువ్వు రావాలి నా ఇంటికి అంటాడు. ఈ రోజుల్లో ఎవరైనా మంచి సంపద కలిగిన సంఘ బిడ్డ సేవకుల ఇంటికి వచ్చిన, సంఘానికి వచ్చిన, మంచి సంపద కలిగిన ఒక విశ్వాసి కంటికి కనబడిన మంచి ఎంప్లాయీ కంటికి కనబడిన ఈ రోజుల్లో సేవకులు వాళ్ళని వదలట్లా. ఈ రోజుల్లో ఆ వ్యక్తిని దేవుని కంటే హైలైట్గా చేసేస్తున్నారు. ఈ రోజులో సేవకులు ఏం చేస్తున్నారంటే, ఒక డబ్బున్న వ్యక్తి, ధనమున్న వ్యక్తి ఆయనను ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఒక మాట చెప్పనా, ఒకానొక రోజున ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చేవరకు మరణము ఇద్దరిని పలకరించింది. హల్లెలూయా! అది లేప్, అది లేప్, లేప్.
ఒక రోజున మరణము ఇద్దరిని పలకరించింది. మరణము ధనము దరిద్రము చూడలే. మరణము చిన్నవాడివి పెద్దవాడివని చూడలేదు. మరణము డబ్బున్నోడు డబ్బు లేనివాడు అని చూడలే. ధనవంతుని ఒకలాగా చూడలేదు, దరిద్రుణ్ణి ఒకలాగా చూడలేదు. ఇద్దరికి సమానంగా పలకరింపు జరిగింది. హల్లెలూయా. ఇద్దరికి సమానముగా మరణము పలకరించింది. ఒకవేళ ధనవంతుని దగ్గరికి వచ్చి మరణం వచ్చి పలకరించిన తర్వాత మరణం అన్నదంట, హలో ఏమనుకుంటున్నావు, నా అంత ఆస్తిగాడు లేడు, నా అంత అందగాడు లేడు, ఏం సంగతి? మరణం అన్నదంట, నడువు నాన్సెన్స్ అన్నదంట. హల్లెలూయా. నాన్సెన్స్ ముందు నడువు నీవు అన్నదంట. మన అందమున్నదని విర్రబిగుతున్నావు, డబ్బున్నదని విర్రబిగుతున్నావు, నడువు నాన్సెన్స్ అన్నదంట. నోరు మూసుకొని నడవాల్సిందే. దరిద్రం దగ్గరికి వచ్చిందంట, మరణం పలకరించిందంట, అయ్యా ఈ భూమి మీద ఉన్న రోజులు అనుభవించిన, ఇకనైనా నేను అని ప్రేమతో మరణాన్ని స్వీకరించాడంట. ఇద్దరికి మరణం వచ్చింది, ఇద్దరు మరణించారు. కానీ దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. హల్లెలూయా. దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎందుకు? ప్రియమైన బిడ్డ కాబట్టి, ఇష్టమైన బిడ్డ కాబట్టి. ఇష్టం లేకపోతే ఏడుంటాడు? అక్కడ నిలబడి బిడ్డ అలా అక్కడి నుండి కొడక అంట. ఇష్టం లేని వాడిని ఏం చేస్తాం? కూసగాడ వస్తే వచ్చిన మనం కూసమ్మా. నీ ఇంటికి ఇష్టమైన వ్యక్తి వస్తే సోఫాలు వేస్తావు, నీళ్ళు ఇస్తావు, అమ్మో కౌలించుకుంటావు, ముద్దు పెట్టుకుంటావు, కంట్లకి నీళ్ళు రాస్తావు, ఒంట్లకి చెమటను తీస్తావు. నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే దరిద్రుడిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. మీరు దరిద్రంగా ఉండాలని నా ప్రసంగం కాదు, మీరు అడుక్క తినాలని నా ప్రసంగం కాదు. నువ్వు దారిద్ర్యంలో ఉన్నా, ధనవంతుడుగా ఉన్నా, ధన సంపన్నుడుగా ఉన్నా, నువ్వు దీనత్వం కలిగి ఉండాలా. ఇంకొంచెం గట్టిగా ఎలా ఉండాలా? నువ్వు దీనత్వం కలిగి ఉండాలా, దేవునికి దాసుడుగా ఉండాలా, దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలా. అప్పుడు అబ్రహాం అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా అంటాడు ధనవంతునితో. అగ్నిలో కాలుతున్న వ్యక్తి కూడా నా కుమారుడా, అయ్యా నా ఇంట్లో, నా కుటుంబంలో, నా అన్నదమ్ములు, నా రక్త సంబంధులు చాలా మంది భూమి మీద ఉన్నారయ్యా, ఒక్క అవకాశం ఇస్తే వచ్చి వాళ్లకు నేను ఈ మాటలు చెప్పేస్తానంట. హల్లెలూయా. ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి నరకంలో పడకుండా, ఈ యాతన పడకుండా, ఈ వేదన పడకుండా ఒక్క అవకాశం ఇయ్యు అని అబ్రహాముతో ఈ ధనవంతుడు బ్రతిమలాడుతుంటే, నా కుమారుడా అంటే నాన్సెన్స్ అన్నాడు. మరణం అంటదేమో కానీ అబ్రహాం అయితే దేవుడు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆ అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా
భూమి మీద అయితే బాగా విశ్రాంతి తీసుకున్నావు, నువ్వు భూమి మీద నువ్వు చాలా సుఖపడ్డావు. వీడైతే దరిద్రాన్ని అనుభవించాడు, వీడు నెమ్మది పొందుకుంటున్నాడు, వీడు నెమ్మది పొందుకుంటున్నాడు. చూడండి, నరకంలో పడ్డ వ్యక్తికి ఏమంటున్నాడు? నా కుమారుడా అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్న వ్యక్తికి ఏమంటున్నాడు? వీడైతే విశ్రాంతి. అర్థమైన గట్టిగా స్తోత్రం చెప్పండి. అడుగుతాం మళ్ళా, అర్థమైన స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైంది? ఏం అర్థమైంది? అబ్రహామేమో నరకముల వడ్డోడికి కొడక అంటున్నాడు, తన రొమ్మున ఆనుకున్న వాడికి వీడు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది చెప్పండి అర్థమైన వాళ్ళు. అమ్మా గట్టికి చెప్పట్లు కూడా స్తోత్రం కలుగును గాక. వెరీ గుడ్. ఎక్కువగా ప్రేమించి తన రొమ్మున ఆనుకున్నాడు కాబట్టి ఆ స్వతంత్రముతో వీడు అంటున్నాడు. హల్లెలూయా. ఈయన నరకములో ఉన్నాడు కాబట్టి ఆ నరకములో ఉన్న వ్యక్తికి ఇక్కడ నుంచి ఆ ప్రేమను పంచడములో ఏ మాత్రము తేడా లేకుండా చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అమ్మా, నువ్వు క్రైస్తవులతోని కొన్ని సందర్భంలో ఘాటుగా మాట్లాడతావు నీకు తెలియకుండానే. రక్షణ పొందుకున్న బిడ్డలతోని ఒక రోజున జర స్ట్రాంగ్గానే మాట్లాడతావు, కానీ అన్నులు రాగానే అమ్మా అక్క యేసయ్య మంచోడు అక్క, మీరు యేసయ్య నమ్ముకుంటే మీ జీవితం మార్చబడుతుందా కానీ ప్రేమగా మాట్లాడతావు. ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది? ఎంతమందికి ఉన్నదా నీకు ఎక్స్పీరియన్స్? నాకున్నది. మా జీవితంలో ప్రతిదీ ప్రాక్టికల్గా మేము అనుభవిస్తూ, ప్రాక్టికల్గా దెబ్బలు తింటూ, ప్రాక్టికల్గా శ్రమలు అనుభవిస్తూ, ప్రాక్టికల్గా నిందించబడుతూ, ప్రాక్టికల్గా వెలివేయబడుతూ, ప్రాక్టికల్గా అవమానించబడుతూ ఈరోజు మేము పరిచర్య చేయగలుగుతున్నాం. అందుకే దేనికి భయపడం మేము. ఏ తుఫాన్ వచ్చినా, ఏ ఉప్పెన వచ్చినా, ఏ సుడిగాలి వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా, ఏ శత్రువు వచ్చినా, ఏ దయ్యం వచ్చినా, ఏ మాంత్రికుడు వచ్చినా ఈంచు ఎంత దర్తేనే. क्यों नहीं डरते? साथ है यीशु मसीह. హల్లెలూయా. సాత్ హై. నాతో ఉన్నది యేసు సన్నిధి, మాతో ఉన్నది యేసు, మాలో ఉన్నది యేసు. అందుకే లోకంలో ఉన్న వాటికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు, మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు. లోకంలో ఉన్న వాటికంటే ఉన్నతుడవు, మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు. నీవే కావాలయ్యా, నీ ప్రేమే చాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీ స్నేహం చాలయ్యా. యేసయ్యా నా బలమా, యేసయ్యా నా బలమా,
నీవే కావాలయ్యా, నీతో ఉండాలయ్యా, నీకై బ్రతకాలయ్యా యేసయ్యా, 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 యేసయ్యా నా బలమా. మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు, లోకములో ధనధాన్యాల కంటే ధనవంతుడవు. వద్దులే, నేను మామూలుగా ఇస్తాను. మనుషులలో మంచితనము కంటే మహనీయుడవు, లోకములో ధనధాన్యాల కంటే ఉన్నతుడవు. హల్లెలూయా. అందుకే లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమేన్. గొప్పవాణ్ణి కలిగిన నీవు గొప్పగానే చెప్పాల. గొప్పవాణ్ణి కలిగి ఉన్నప్పుడు గొప్పగానే ప్రవర్తించాల. నువ్వు గొప్పవాణ్ణి కలిగి ఉన్నప్పుడు గొప్పగానే బ్రతకాల. నీ దేవుడు జీవము గలవాడు, సర్వ సంపదలైన గుప్తమైనాయి. నేను చావను, నేను చావనే చావను, నేను బ్రతికి యెహోవా క్రియలను చెప్పాలా. అమ్మో, నేను బ్రతికి యెహోవా క్రియలను వివరించదను, నేను చావను అని చెప్పాలా. అయ్యో బ్రదర్, ఏమన్నా మా బతుకేంది, నీ బతుకేమైంది, నీ బతుకేమైందమ్మా? రోడ్డు మీద వండుకోవట్లే కదా. చిన్న వస్త్రాలతో అయితే ఒక పూట నెలకు 2 సార్లు 3 సార్లు తిని బతకట్లేదు కదా. తలకు నూనె లేకుండా బ్రతకట్లేదు కదా. కాలుకు చెప్పులు లేకుండా బ్రతకట్లేదు కదా. పూట మెతుకు తినడానికి గతి లేకుండా లేవు కదా. ఎందుకమ్మా ఇంకా మాటలు, ఎందుకన్నా ఇంకా మాటలు, ఎందుకమ్మా దరిద్రపు మాటలు? అన్నా నీకు తెలుసా, నాకు రోగం వచ్చింది, అది బాగాదంట. ఎవడు చెప్పాడు బాగాదని? ఎవరు చెప్పారో బాగావని? ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత, ఆయన చిందించిన రక్తము ద్వారా నీకు విడుదల. ఎవరు చెప్పారో నీకు బాగుపడవని? ఎవరు చెప్పారో నువ్వు దరిద్రత కలిగి ఉంటావని? నీ దరిద్రాన్ని తీసేయడానికి ఆయన దారిద్రాన్ని ధరించాడు. బతికున్నోళ్ళు మాత్రం చెప్పండి, బతికున్నోళ్ళు మాత్రమే. అట్లంటే రోషం వచ్చి చెప్తారేమని. హల్లెలూయా. మనకు రోషాలు చాలా ఎక్కువ కదా. అక్కడ రోషం, ఇక్కడ ఉండాలి రోషం. ఆమేన్. ఇంట్లో కాదు రోషం, నీ ఆత్మీయ ఒంట్లో ఉండాలి రోషం. ఇంట్లో కాదు పౌరుషం, నీ ఆత్మీయ ఒంట్లో ఉండాలి పౌరుషం. ఆ పౌరుషం ఎందుకు ఉండాలి తెలుసా? మోక లొంగడానికి ఉండాలి పౌరుషం. ఆ రోషం ఎందుకు ఉండాలి తెలుసా? మోకరించి ప్రార్థన చేయడానికి ఉండాలి రోషం. ఆ రోషం ఎందుకు ఉండాలి తెలుసా? నిలబడి వాక్యము చదవడానికి ఉండాలి రోషం. ఆ పౌరుషం ఎందుకు ఉండాలి తెలుసా? వాక్యము చదివి ధ్యానించడానికి ఉండాలి రోషం. ఆ పౌరుషం ఎందుకు ఉండాలి తెలుసా? అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌరుషం ఉండాలి. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఎంతమంది దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. చదువుదాం తల్లి, కంటిన్యూగా చదవండి. దైవజనుడు రాజుతో ఇట్లా నేను, మైక్ తీసుకోమా. దైవజనుడు రాజుతో ఇట్లా నేను, నీ ఇంటిలో సగము నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను ఏమా ఈ స్థలమందు నేను అన్నపానములను పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు
నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనెను. ఏమంటున్నాడు? రాజుతో అనడు. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్న యేషవులాగా ఉంటావా నువ్వు? ఆహారము కొరకై నీ ఆత్మీయతను పోగొట్టుకునే దిగజారిన స్థితిలో ఉంటావా? దైవజనుడా, దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు. సంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని సాగుతున్నప్పుడు నీకెట్టి ఉన్నత స్థితిలో నీకు ఎదురైనా దేవుని మాటకు విరుద్ధంగా అది ఉంటే నువ్వు దాన్ని ముట్టుకోవద్దు, దాని జోలికి వెళ్ళనే వద్దు. రాజు దగ్గర ఏ కొరత లేదు, కానీ ఈ దైవజనుడు అంటాడు, నాకు దేవుని వాక్కు నాకు సెలవిచ్చింది కాబట్టి, దేవుని వాక్కు నాకు సెలవైంది కాబట్టి నీ ఇంట్లో సగము భాగము నాకు ఇచ్చినను, నీతో రాను, నిన్ను ముట్టుకోను, నాకు వచ్చిన మార్గమున వెళ్ళవద్దని దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పింది కాబట్టి నేను దేవునికి లోబడుతున్నా అని ఆ దైవజనుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని వాక్కును మోసుకొని వచ్చాను, నీ ధనము నీ డబ్బు నాకు అక్కరలేదు అనే దైవజనులను చూపించండి. ఈ రోజుల్లో దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయడానికి ప్రయాసపడుతూ ఉన్నాను. ఈ దైవజనుడు అంటాడు, అయ్యా నీ సగభాగము నాకొద్దు కానీ నా దేవుడు ఏం చెప్పాడో దాన్ని నేను చేస్తానంటాడు. హల్లెలూయా. ఈరోజు కావాలి, దేవుడు నాకు ఇది చెప్పాడని చెబుతున్నావు బాగానే, దాని ఆచరణలో పెడుతున్నావా? ఆదివారం రోజున నీ పనివాడు, నీ గాడిదైనా, నీ కుక్క అయినా నీ ఇంట్లో పని చేయొద్దంట. అమ్మా, నీ ఇంట్లో ఆదివారం రోజున నీ ఇంట్లో పశువైనా కూడా పని చేయొద్దంట. నీ ఇంట్లో జీతగడుగున పని చేయొద్దంట ఆదివారం. అది దేవుని వాక్యం. ఆదివారం విశ్రాంతి దినము కాదు. ఏ దినము? ఆదివారము విశ్రాంతి దినము కాదు, పునరుత్థాన దినము. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ దైవజనుడు ఏది కూడా వద్దు, నాకు దేవుడు వెళ్ళమ్మన్న దారిన వెళుతా అని చెప్పేసి ఒక రోజున ఒక స్థలములో మస్తకి వృక్ష కింద పోయి కూర్చుంటాడు. ఇలా ఆలోచన చేసుకుంటా మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు ఈ రాజుతో చెయ్యి ఎండిపోయిన సంగతి, ఈ రాజు చెయ్యి మళ్ళా బాగైన సంగతి, ఒక ముసలి ప్రవక్త ప్రాంతంలో ఉంటాడు. ఆ ముసలి ప్రవక్త ప్రాంతంలో చెప్పగానే ఆ ప్రవక్త మనసు తట్టుకోలేక ఎక్కడ ఉన్నాడు, ఏ మార్గంలో వెళ్ళాడని విచారణ చేసిన తర్వాత ఇదే మార్గంలో వెళ్ళాడు, ఇలాగనే వెళ్ళాడు, ఇట్లాగనే వెళ్ళాడు అని చెప్పగానే ఆ ముసలి ప్రవక్త అలా బయలుదేరి ఆ చెట్టు కింద ఉన్న ఈ దైవజనుని కలుసుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మస్తకి వృక్షం కింద ఉన్న దైవజనుని కలుసుకునగానే, బాబు యూదయ దేశం నుంచి వచ్చిన రాజు నీవేనా? అదే ఉందా? చదువు ఒకసారి 13 మైక్ తీసుకొని చదవమ్మా. ఎన్నో వచనం చదవండి. మైక్ లేకపోయినమ్మా. మస్తకి వృక్షం కింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అనెను. అతడు నేనే అంటాడు. హల్లెలూయా. సంగమా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోగలిగితే నేను ఎవడు ఆపలేడు. నీ అభివృద్ధిని ఎవడు ఆపలేడు. నీ ఆశీర్వాదం ఎవరు ఆపలేరు. నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలను ఎవరు ఆపలేరు. అంటే ఎందుకు నేను మాట మాట్లాడుతున్నట్టే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టిన యెడల ఆ వ్యక్తి ఏమిటట? ఏమవుతాడు?
నూతనంగా మార్చబడతాడు. హల్లెలూయా. పరిపూర్ణుడిగా మార్చబడతాడు. దేవునికి ఇష్టడుగా మార్చబడతాడు. యూదయ దేశం నుంచి వచ్చిన దైవజనుడు నీవేనా? ఎస్ నేనే. అబద్ధం ఆడట్లా. ఎస్ నేనే. అయితే నీవే అయితే చలో మా ఇంటికి పోదాం పదా అన్నాడు. అరే ఇందాక రాజుతో చెప్పిన సంగతి మళ్ళీ నీతో చెప్పాలా? ఇందాక రాజుతో చెప్పి తలకాయ బుర్ర తిన్నాడు, వచ్చి కొంచెం రిలాక్స్ అయిన చెట్టు కింద నీ కోసం ఏంటి అని అంటే, లేదు నువ్వు నా దగ్గర రావాలా, నా ఇంటికి రావాలి, నువ్వు నాతో పాటు నువ్వు రావాలి, నాతో పాటు నువ్వు ఉండాలి అన్నప్పుడు అదే సంగతి మరలా రిపీట్ చేస్తాడు. అయ్యా నేను యెహోవా చేత సెలవు పుచ్చుకొని వచ్చిన త్రోవలో నేను వెళ్ళొద్దు, మరొక త్రోవలో వెళ్ళొద్దు, మరొక త్రోవలో వెళ్ళాలి. దేవుని వాక్కు నాకు సెలవైంది అనగానే లేదు ఈ ముసలోడు ఏమంటాడంటే, ఏమో హలో ఈ ముసలి ప్రవక్త ఏమంటాడంటే, లేదు దేవుడు చెప్తేనే వచ్చాను, నేను దేవుడు చెప్తే వచ్చాను కాబట్టి నీవేం చేస్తావంటే నాతో పాటు ఏం అంటున్నాడు, నాతో పాటు నువ్వు వచ్చి అన్నపానములు పుచ్చుకో అనగానే ఈయన ఏం చేసిండు, నాకు నేను ప్రవక్తనే. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వింటే చాలా నేర్చుకుంటారు. మీరు మోసపోరు. ఇంకా మీరు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వింటే మీరు ఎక్కడ మోసపోరు, ఎక్కడ బలహీనం గారు, ఎక్కడ తప్పుదారిలో వెళ్ళరు. ఎందుకంటే అంత పకడ్బందీగా ఉన్నాయి మాటలు కాబట్టి, అంత పర్ఫెక్ట్గా ఈ వర్తమానం ఉండదు కాబట్టి. ఈ ముసలి ప్రవక్త వచ్చి, ఏయ్ నేను ప్రవక్తనే, దైవజనున్నే, నాకు దేవుడు సెలవిస్తేనే వచ్చానని చెప్పగానే ఈ దైవజనుడు గుడ్డిగా నమ్మేస్తాడు, నమ్మేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ దైవజనునికి ఇష్టమైన వంటకాలను వడ్డించి, ఇష్టమైన వంట చేసి పెట్టి, ఆ దైవజనునికి భోజనం పెట్టి వడ్డిస్తున్నప్పుడే వెంటనే దేవుడు ఈ దైవజనునికి ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. నీతో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడాడు? నాతో మాట్లాడిన దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడు? ఇద్దరము ప్రవక్తలమే, ఇద్దరము సేవకులమే. నాకు చెప్పిన వాక్కు నాకు ఎదురుగా ఉన్న దైవజనుని కూడా అదే వాక్కు రిలీజ్ అయితేనే అది దేవుని చిత్తం. ఒక విశ్వాసి విషయంలో బయలుపరిస్తే ఆ విశ్వాసికి కూడా ఆ వ్యక్తి విషయంలో బయలుపరిస్తేనే అది దేవుని చిత్తం. ఈ దైవజనుడు ముంగమురి దేవదాసయ్య గారు ఎంతమందికి ఐడియా ఉన్నాడు? బాసిల్దన్ అనే పాట ఆంధ్ర క్రైస్తవ సాంగ్స్ చాలా పాడాడు. ముంగమురి దేవదాసయ్య గారు, భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు ఎంతమందికి ఐడియా ఉన్నాడు? సాధు సుందర్ సింగ్ గారు ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారిని ఇండియా ప్రాంతానికి ప్రసంగానికి పిలిచారట. హల్లెలూయా. ఇండియాకి ప్రసంగానికి పిలిస్తే, అయ్యా ఎరుగని దేశం వెళ్తున్నా, భాష రాని దేశానికి వెళ్తున్నా, నా పరిస్థితి ఏంటి? నాకైతే తెలుగు రాదు, నా పరిస్థితి ఏంటని నాకు ఒక ట్రాన్స్లేటర్ నివ్వు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటుంటే, ఈ సాధు సుందర్ సింగ్ గారికి దేవుని ప్రత్యక్షమయ్యి, నువ్వు వెళితే నీకొక ట్రాన్స్లేటర్ ఉంటాడు,
ఆయన అక్కడ వచ్చి కూర్చుంటాడు. ఆయన పేరు దేవదాసు అని అంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి కూర్చునగానే నీవు వెళ్ళి దేవదాసు ఎవరు అని అడుగు. ఎవరు అడగాలి ఇప్పుడు? సాధు సుందర్ సింగ్ గారు అడగాల. దేవదాసు గారు ఎవరు అని అడిగితే ఆయన లేస్తాడు. ఆయన సరైన ట్రాన్స్లేటర్ ఆయన అని చెప్పి నిర్ణయించి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడంట. ఎవరికి? సాధు సుందర్ సింగ్. రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తూ అలా ప్రార్థించుకుంటూ అక్కడికి వెళ్ళాడంట. మీటింగ్ ఇక్కడికి వెళ్ళగానే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఇలా తిరిగాడు. దేవదాసు గారు ఎవరు అని అడిగారంట. హల్లెలూయా. మీరు అర్థమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక్కడ దేవదాసు గారు ఎవరంటే ఇక లేమ్మ జరలే నేనే అని లేచిండంట. హల్లెలూయా. నేనే అని లేవగానే అప్పుడు ఆ దేవదాసు గారు అయ్యా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాతో ఉన్న దేవుడు మాట్లాడు, నిన్న రాత్రి సాధు సుందర్ సింగ్ గారు వస్తారు, నువ్వు ఆయనకు ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి నాకు చెప్పాడు. అందుకే ఎవరు ఆహ్వానం లేకపోయినా, ఎవరు విలువకపోయినా, ఎవరు ఇన్విటేషన్ ఇవ్వకపోయినా వచ్చి పిలువని పేరంటానికి వచ్చి కూర్చున్నట్లుగా కూర్చున్నా అన్నాడంట. హల్లెలూయా. నన్ను ఎవరు పిలవలేదు. ఆయన పెద్ద సంఘాలని, పెద్ద పరిచర్య, అంత బిజీ ఉన్న ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారు. ఈయన అయ్యగారు దేవదాస్ అయ్యగారు నేను అనగానే అప్పుడు ఆత్మలో ఐక్యత కలిగి దేవుని రాజ్యము స్థాపించబడదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన దైవజనుడే, ఆయన ప్రవక్తనే. కూర్చోతల్లి. ఆయన దైవజనుడే, ఈయన ప్రవక్తనే. నేను అంటాను, మరి ఈ దైవజనునికి దేవుడు మాట్లాడిండని చెప్పేసి ప్రవక్తని రా అని పిలుచుకుపోయినప్పుడు మరి ఈ పిలుచుకుపోయిన ప్రవక్త కూడా నాతో మాట్లాడిన దేవుడు ఆయనతో కూడా మాట్లాడతాడు కదా. మరి ఆయనతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా. ఈ ముసలి ప్రవక్త దగ్గరికి వెళ్ళమని నాకు కూడా మాట్లాడాలి కదా అని ఒక్క క్షణమని ఆలోచన చేశాడా? ఆలోచన చేయలే. ఆలోచన చేయకుండా దేవుడు నాతో మాట్లాడిండు అనగానే తుర్రమని కందిరిగిలా కొరికిపోయాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, నేను చాలా సందర్భంలో నా విషయంలో ప్రవచిస్తారు కొన్ని సేవకులు, నువ్వు ఇట్లా అయిపోతావు ప్రవచిస్తారని తప్పనను. ఆయన నోట ఉన్న ప్రవచనము, ఆ ప్రవచనము నాతో కూడా మాట్లాడి ఉండాల. ఆయన కంటే ముందు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట చెప్పి ఉండాలా. అప్పుడు దేవుని చిత్తమని నేను ప్రయాసపడి పరిగెత్తగలుగుతాను. అప్పుడు ప్రయాణము చేయగలుగుతాను. అది దైవ చిత్తం. గట్టిగా చప్పట్లు కొడదామా? అది దైవ చిత్తం. నీవు కన్ఫర్మేషన్ లేకుండా పరిగెత్తినమా పతనం అయిపోతావు. అసలే అపాయకరమైన దినములలో ఉన్నాం మనం, మోసకరమైన దినములలో ఉన్నాం మనం. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించే దినాలలో ఉన్నాం. అమ్మా, ఈడ నేను మిమ్మల్ని ఏసీ పెట్టి, అవునా, ఏసీ పెట్టి మిమ్మల్ని గొప్పగా పొగుడుతూ ప్రసంగాలు చేస్తలే, చంపలు వలగొడుతున్నాడా? నిజమా కాదా? చంపలు వలగొడుతున్నా నేను. ఈ ఉబ్బరంలో మీరుండి ఆత్మీయంగా చంపలు వలగొడుతున్నా మీరు ఉన్నారంటే మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. హల్లెలూయా. మీరు దేవుని చిత్తంలో ఉన్నారు. వెళ్ళాడు, భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత దేవుని ప్రత్యక్షత రిలీజ్ కాగానే, చదువుని తల్లి ఒకసారి మాట. అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మళ్ళీ ఎన్నో వచ్చిన అది 21. అమ్మా మైక్ దగ్గర పెట్టుకో.
21 తీయండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక వినండి. ఆయన సెలవిచ్చిన ఒక్క నోటి నిమిషం. దేవుని వాక్కు మళ్ళీ ఎవరికి ప్రత్యక్షమైంది? ఆ దైవజనునికి ప్రత్యక్షమయ్యమంటుంది. నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక నీవు వినక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగబడి హల్లెలూయా. ఏమడమ్మా? తిరగబడే మనసు ఉంటే జర జాగ్రత్తగా రా అమ్మో. భర్తకు భార్య కానీ భార్యకు భర్త కానీ తిరగబడే మనుషులుంటే మానుకోండి. నా 2 చేతులు జోడించి చెప్తున్నా నేను. ఆయనకు పట్టిన గతి ముందు వేరేగా ఉంటుంది. తిరగబడే భర్తకు తిరగబడే భార్యకు తిరగబడే తల్లిదండ్రులకు తిరగబడే మనసు ఎవరికైనా ఉంటే నా 2 చేతులు జోడించి చెప్తున్నా, మానుకోండి. ఈరోజు తీసేసుకోండి. ఈరోజు దేవుని మాటకు తిరగబడి వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక భోజనము ఏమంటారు? ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి. ఇప్పుడు ఎవరు సెలవిచ్చారా? ఎవరు సెలవిచ్చారు? ఆయన సెలవిచ్చాడు. ఎవరు సెలవు ఇయ్యలేదు? దేవుడు సెలవు ఇయ్యలేడు. హల్లెలూయా. బతికున్నోళ్ళు చెప్పండి. ఆయన సెలవీయలేడు. ఆయన సెలవీయని స్థలమునకు నీవు పోయి భోజనము చేసి ఉన్నావు గనుక భోజనం చేశావు కాబట్టి నీ కళేపారమును నీ తోలు తీస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకటి చెప్పనా? దేవుని చిత్తములో ఉన్నది ఫలిస్తుంది, దేవుని చిత్తంలో లేనిది ఎండిపోతుంది. అహరోను కర్ర దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి చిగురిచ్చింది. దేవుని చిత్తంలో లేని కర్ర ఏమైంది? ఈ సంఘంలోకి వస్తున్న వ్యక్తివు దేవుని చిత్తం ఉన్న వ్యక్తి అయితేనే చిగురిస్తావు. నువ్వు అభివృద్ధి ఉంటుంది. దేవుని చిత్తంలో లేని వ్యక్తి అయితే నువ్వు చిగురించవు. దేవుని చిత్తములో లేకపోతే ఈ రేకుల మధ్యలో ఈ ఎండకు ఈ వేడికి నీవు తట్టుకోలేవు. నిన్ను ఆజ్ఞాపించని పనులు ఎందుకు చేశావు అని ఆ దైవజనునికి గద్దించగానే అక్కడ అంటాడు, ఇదిగో నీ కళేబరములు. చదువు తల్లి, గట్టి చదువు. నీ కళేబారమును నీ పితరుల సమాధిలోనికి, కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. నీ పితరుల సమాధిలోనికి ఓకే రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. నీ కళేబారము నీ పెద్దల సమాధిలోకి, మీ తాత సమాధిలోకి వరుసగా మీ తాత చచ్చిపోతే మీ తాత తండ్రిని అండ్లో పెట్టారు, మీ తాతని అండ్లో పెట్టారు, మీ నాన్న అండ్లో పెడతారు, రేపు నిన్ను కూడా అండ్లో పెడతారు. అప్పటి కాలంలో సమాధులు. నీవు చచ్చిన తర్వాత నీ కళేబరం నీ పితరుల సమాధిలోకి వెళ్ళదు. చెప్పు, చదువు. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొని అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించాను. ఆ ప్రవక్త గాడిద మీద గంత కట్టించి అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా. వినండి ఇక్కడ. మార్గమున జర యాక్టివ్ ఉండు బ్రదర్. మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుగా వచ్చి అతన్ని చంపెను. అతన్ని చంపి పడేసిందంటే గట్టిగా స్తోత్రం చెప్దామా?
అమ్మో, ఎదురు తిరిగే వారి పరిస్థితి ఏమవుతుందో చెప్తున్నా. తిరగబడే వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో చెప్తున్నా. తిరగబడే మనస్తత్వం, దేవుని మాట వినని వారి మనస్తత్వం, దేవుని మాట లెక్క చేయని వారి పరిస్థితులు ఎలా ఉంటాయో నేను చెప్పట్లా. ఏం చెప్తుంది చెప్పండి? ఉందా అందులో, లేక కల్పించుకొని చెప్తున్నానా? ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నా నేను. హల్లెలూయా. సత్యవాక్యమును సరిగా మీ ముందు పెట్టగలుగుతూ ఉన్నా. దుర్బోధనని చెయ్యట్లే, అనుకూలమైన బోధ చెయ్యట్లే, దురద చెవులు గలగానే వారిని ఉండనియట్లే. దురద చెవులు కలిగిన వారు ఉంటే గెట్ లాస్ట్ అని చెప్తా. ఇది క్రీస్తు నేర్పించిన బోధ, ఇది క్రీస్తును పోలిన బోధ. అందుకే యేసయ్య వాక్యం చెప్పి కనికరపడి వాళ్ళకు స్వస్థత కలుగజేసి వాక్యము చెప్పి వాక్యపు అనంతరము కడుపు నిండా భోజనం పెట్టి పంపించాడు. నేను అదే చేస్తూ ఉన్నా, మరొకటి చేయట్లా. స్వస్థత ప్రార్థన చేసి వాక్యం చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నా. లేదు అన్నవాళ్ళు ఏం సపోర్ట్లు కొట్టకండి, అవును అన్నవాళ్ళు సపోర్ట్లు కొట్టండి. నాకు కాదు, దేవునికి. ఆయన ఇస్తేనే నేను చేయగలుగుతున్నాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాము? నిజం చెప్పండి. ఆ దైవజనుడు దేవుని మాట వినకపోవడం వల్ల మార్గం సింహం ఎదురుపడి చీల్చి పడేసిందంట. తిరగబడ్డ మనస్తత్వం ఉన్నది, గ్రహింపు లేని మనస్తత్వం ఉన్నది, దేవుని మాట వినని మనస్తత్వం ఉన్నది. ఈ మూడు ధరించుకొని వెళ్ళిన ఆ దైవజనుడు జీవితము ముగించే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నా రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నా రెండు చేతులు జోడించి మీకు చెబుతున్నాను, తిరగబడే మనస్తత్వం, మాట వినకపోయే మనస్తత్వం, ఎదురు చెప్పే మనస్తత్వం, లోబడని మనస్తత్వం ఉంటే ఈరోజు మార్చుకోండి ప్లీజ్. ఈరోజు మార్చుకోండి ప్లీజ్. నా రెండు చేతులు జోడిస్తున్నాను. దేవునికి లోబడకుండా, దేవుని మనసును అర్థం చేసుకోకుండా, దేవునికి అవిధేయులుగా, దేవుని మాటను లెక్క చేయకుండా మీరు వెళ్తే మీ పతనానికి మీరే కారకులు అవుతారు. నా రెండు చేతులు జోడిస్తున్నాను. మీరు పతనం అవ్వడము, మీరు నాశనం కావడం దేవుని చిత్తం కాదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్లీజ్ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ అందరూ కలిసి పడదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరు చప్పట్లు కొడుతూ వెంటే నేను ఉంటానేసయ్యా. మనస్ఫూర్తిగా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. గట్టిగా చప్పట్లు.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, మైకు నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, కొంచెం బైక్ దూరం పెట్టండి. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించి, చప్పట్లు కొట్టు. నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, యేసు నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, పరిశుద్ధుడా, నీ మాట చాలయ్యా, అవునయ్యా, చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉండే నా- హల్లెలూయా. ఆయన మన వెంట ఉంటే చాలు. ఆయన చూపు, ఆయన తోడు. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవేనా 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 నీవే ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు తీసియా, నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో పాడరా. కుమిలెదనా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నీవు నాకుండగా నీవే నా అండగా, పాఠరా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా నీవే నా వేనా నీవేనా ఆత్మదాము తీర్చిన, వెంబడించిన బండవు, నీవేనా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నిన్ను కుమిలెదనా, కొదువతో నిన్ను కుమిలెదనా,
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా, ఎస్ లార్డ్, నీవే నా యేసయ్యా, నీవు నాకుండగా యేసు, నీవే నా ఓ నీవేనా 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 నీవేనా. ఆయనే మన ఆత్మదాహం తీర్చువాడు. ఆయనే నీ కలవరములను తీర్చివాడు, నీ సంకటములను కూర్చువాడు, నీ పరిస్థితులను మార్చువాడు, నీ క్షేమమును గమనించిన ఆ నజరేయుడండి ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడు. హల్లెలూయా. దేవుడు మరొక నెక్స్ట్ వారం ఇదే అంశం నుంచి తరువాయి భాగము అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఇంతటికి మనమందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యము మనతో చెప్పినట్లుగా, మనతో మాట్లాడినట్టుగా ప్రభు యొక్క పాదాల చెంత మనమందరం కూడా కొద్ది నిమిషాలు, అయ్యా నువ్వు నాతో మాట్లాడినావు, నేను అవిధేయురాలుగా లేకపోతే ఆ ప్రవక్త, ఆ దైవజనుడు మరణానికి అప్పగించబడకపోయేవాడు కదా. ఈరోజు నీ మాట లెక్క చేయకుండా వెళ్ళాడు, గ్రహించకుండా వెళ్ళిపోయాడు, సింహము పాలైపోయాడు, మరణానికి అప్పగించబడ్డాడు. అయ్యా సయ్యా దేవా, అడగండి, అందరూ కూడా అడగండి, ప్రభా నన్ను క్షమించు, ఈరోజు నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నామయ్యా. అవిధేయులుగా, భర్తకు లోబడని విధంగా, భార్యకు లోబడని విధంగా, నా తల్లిదండ్రికి లోబడని విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నానేమో. నన్ను క్షమించు. జ్ఞానము లేక, వివేచన లేక అనేక అపాయములలో, ప్రమాదాల్లో పడిపోయిన నా జీవితాన్ని క్షమించు. తిరిగి మా జీవితాలు చిగురించాలి, మా బ్రతుకులు చిగురించాలి, మా అంతరంగాలు చిగురించాలి. ప్లీజ్ ప్రభువా, ఈరోజు బ్రతికున్నామంటే కేవలం నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత,